హలో గాయ్స్, నేనైతే ఈసారి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను అనమాట. ఏమీ పెద్ద లాంగ్ ట్రిప్ ఏం కాదు. ఇగ్నోర్ ద కోడి సౌండ్. చాలా రోజులైంది బయటికి వెళ్ళి. సో ఈసారి మంచిగా ఒక 3 డేస్ ట్రిప్. ఎక్కడికి ఏంటనేది మీకే తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి బస్ రాజమండ్రి ఉందనమాట. రాజమండ్రి నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఉంది. మేము డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, బట్ ఇంకా రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళినా మనకు ఆధార్ కార్డు ఫ్రీ, బస్సెస్ ఫ్రీ వల్ల. సో పెద్ద ప్రాబ్లం లేదు. సో చాలా రోజులైంది బయటికి వెళ్ళి అండ్ ఫ్రెండ్స్తో వెళ్తున్నా. చాలా బాగా అనిపించింది. ఇంట్లో ఒప్పించి వెళ్తున్నాను అనమాట. సో లగేజ్ కూడా పెద్ద ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు సాటర్డే వర్కింగ్ ఉంది. సో ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మేము అక్కడ ఆల్రెడీ రూమ్ ఇవన్నీ చూసుకున్నాం కాబట్టి. ఇవి ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ ఒక బట్టలు ఇవన్నీ కామన్. ఇంకా అది వచ్చి ఒక చిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నా. నా బ్యాగ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే ప్లేస్లో వదిలేసి వచ్చేసాను. సో దానివల్ల నాకు ఇప్పుడు వేరే బ్యాగ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్న బ్యాగ్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన మేకప్ కిట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో చూద్దాం, మంచిగా అవ్వాలి, మంచిగా తిరగాలి అని మేము అనుకున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వైజాగ్ వెళ్దామని. నేనే చెప్పేస్తున్నా, వైజాగ్ వెళ్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా నేను వైజాగ్ వెళ్ళలేదు. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మేము ఇంకా ఎలానో మాకు ఇక్కడికి 4.5 hours జర్నీ వైజాగ్. అండ్ 4.5 hours జర్నీ పెట్టుకొని కూడా నేను ఇప్పుడు దాకా వైజాగ్ వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నిజంగా నేను వెళ్ళలేదు. మేమేం పెద్ద ప్లాన్ ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చేద్దాము, వెళ్ళాక చూద్దాం అంటే ఒక 3 daysకి చూద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. ఇఫ్ కుదిరితే ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం, లేకపోతే అయినంతలో కంప్లీట్ చేసుకుందాము అని అనుకున్నాం. సో చూడాలి. చాలా బాగుంది. అండ్ నాకు వీక్ ఆఫ్ కూడా బాగా కలిసి వచ్చింది. పాపం నా వీక్ ఆఫ్ పెట్టుకొని మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారనమాట. ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మాకు రాజమండ్రి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనకు నార్మల్ బస్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఇంక వెళ్ళేటప్పుడు బస్ అయితే దారిలో ఆగింది. ఇంకా ఒక ధాబా దగ్గర పరోటా అయితే తీసుకున్నాము. ఏదో బాగానే ఉంది, ఎందుకంటే మేము ఏం తిని స్టార్ట్ అవ్వలేదు అసలు. లంచ్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే 12కే స్టార్ట్ అయిపోయాము. ఫాస్ట్గా 3:30కి బస్ అని చెప్పి. ఇంకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేము చాలా ఎర్లీగా అనుకున్నాం కానీ చాలా లేట్గా రీచ్ అయ్యాము. అండ్ మేము ఎక్కడో గాజువాకలో దిగేసాము తెలియక. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మనకి ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ రూమ్స్ ఏమైనా ఉంటాయేమో చూసుకొని ఇదంతా చాలా ప్రాసెస్ అయ్యింది. ఇంకా ఫైనల్గా రూమ్ అయితే మాకు బడ్జెట్లో దొరికేసింది. రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. 3 మెంబర్స్కి అట్లా పర్ఫెక్ట్గా సరిపోద్ది రూము. అండ్ మేము మాట్లాడుకుని మేమైతే తీసుకున్నాము. ఇది చిన్న రూమే, బట్ మాకైతే ఓకే అనిపించింది. మేము పెట్టిన బడ్జెట్కి మాకు ఇది ఓకే అనిపించింది, ఎందుకంటే మనం ఎలానో మార్నింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఏం ఉండదులే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక వెంటనే నేనైతే ఫస్ట్ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అస్సలు ఆపుకోలేకపోయాము. ఇంకా అలా ఏం తినకపోవడం వల్ల ఇంక అక్కడే స్ట్రీట్ ఫుడ్ ఉంటే తీసుకున్నాం అనమాట. ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకొని ఇంక అక్కడే కూర్చొని చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాము. తర్వాత ఇంక మార్నింగ్ అంతా ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటనేది. అందుకని చెప్పి ఇంక ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ త్వరగా లెగొచ్చు అని చెప్పి ఇంకా బీచ్ దగ్గరే కాసేపు మార్నింగ్ ఇంకా సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాము. అసలు బీచ్ దగ్గర ఫస్ట్ టైం అనమాట నాకు ఇది సన్ రైజ్ ఇట్లా చూడడము. అసలు నా ఎక్స్పీరియన్స్ అండ్ నా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. నేను ఇంకా దగ్గరలోనే టెంపుల్ ఉంది మా రూమ్ దగ్గర, ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట టెంపుల్కి. తర్వాత ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఒక 5 places కవర్ చేసేటట్టు ఆటో బడ్జెట్లో మాట్లాడుకున్నాము. అండ్ చాలా తక్కువగా వచ్చింది ఆటో కూడా మాకు. వాళ్ళు 5 places చెప్పారు. మేము మెయిన్ ప్లేసెస్ రోజ్ హిల్స్ చర్చ్ ఉంటుంది కదా, అక్కడికైతే ఫస్ట్ వెళ్ళిపోయామన్నమాట. టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసారు. తర్వాత వెళ్ళే దారిలో ఉంటాయని అన్నారు కదా అని చెప్పి మేము ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసామన్నమాట టిఫిన్ ఏం చేయకుండా. ఇంకా అక్కడికి వచ్చి ఇంకా మొత్తం చూసాము. చర్చ్ అయితే చాలా బాగుంది. అసలు చర్చ్ పై నుంచి వ్యూ పాయింట్, పోర్ట్ ఏరియా ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయంటే అసలు లిటరల్లీ అది కూడా మార్నింగే స్టార్ట్ అవడం వల్ల చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. మోస్ట్లీ జనం తక్కువ ఉన్నారు, ఎందుకంటే మేము వీక్ ఆఫ్ టైంలో నార్మల్ టైంలో ఉండడం వల్ల మాకు అంత అనిపించలేదు. జనం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల. అండ్ తర్వాత అక్కడి నుంచి టిఫిన్ చేసేసి ఇంకా కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాము, ఎందుకంటే అది మెయిన్ ప్లేస్ కాబట్టి మా లిస్ట్లో. ఇక్కడ ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట పైకి. మనము రూప్ మించి వెళ్ళాలనుకుంటే మనము ఇక టికెట్ తీసుకోవాలి. అండ్ క్యూ చూసారా ఎంత ఉన్నారో.
మాకు ఇక్కడ క్యూ చూసి వెళ్తామా అనిపించింది ఈరోజు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 200 అనమాట. టికెట్ కాకుండా పక్కనే మనకి మెట్లు కూడా ఉంటాయి నడుచుకుంటూ కొండపైకి ఎక్కేటట్టు. బట్ మేము అంత సాహసం చేయాలని మేము అనుకోలేదు. అందుకని చెప్పి మేము ఇంకా ఇదే చూద్దాము, ఎందుకంటే ఇది మ్యాండేటరీ కదా. అసలు కైలాసగిరి వచ్చి రూప్ మీద నుంచి వెళ్ళకుండా ఎవరు ఉండరు. అండ్ రూప్ మీద నుంచి మనకి మొత్తం బీచ్ మొత్తం కనిపిస్తుంది, వైజాగ్ వ్యూ మొత్తము. అండ్ ఎంత బాగుందో మీరు నా ఫేస్లో చూడొచ్చు, నేను ఎంత హ్యాపీ ఉన్నాను. అండ్ పైకి వచ్చేసాక ఇది మనకి మోస్ట్లీ పైన కైలాసగిరి పైన మనకు పార్కే ఉంటుంది. ఐ మీన్ పార్క్ లానే ఉంటుంది మొత్తం, ఎందుకంటే అది హిల్ కాబట్టి. అండ్ మనకి ఇక్కడ సైక్లింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేను ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై స్కర్ట్. నేను స్కర్ట్ వేసుకున్నా. అండ్ మనము సైక్లింగ్ ఈ రూప్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే జీన్స్ వేసుకుంటే కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా ఆ విషయంలో మాత్రము. ఇక్కడే మాకు 2 hours పట్టేసింది. మనకి మళ్ళీ 12:30 క్లోజ్ చేసేస్తారంట, మళ్ళీ 2కే ఓపెన్ చేస్తారంట. మేము ఇంకా లంచ్ ఏం చేయలేదని చెప్పి ఇంకా మేము 12:30 కల్లా మళ్ళీ అక్కడ రూప్ క్లోజ్ చేయకముందే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి మేము ఇంకా మొత్తం చూసేసి మొత్తం అంటే ఇంకా ఆ లోపల చూసామన్నమాట. తర్వాత లంచ్కి ఇంకా వెళ్ళకుండా ఇక్కడ రామానాయుడు దగ్గరికి వచ్చాము, ఎందుకంటే రామానాయుడు డిస్టెన్స్ దూరం అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా రామానాయుడు స్టూడియో దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం షూటింగ్ సెట్ అంతా ఉంటుంది, మనకు తెలిసిందే కదా. మొత్తం ఇల్లెలు మొత్తము బంగ్లాస్ కింద మనకి మూవీస్లో చూపించేదంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇదిగో ఇలా స్ట్రీట్స్ చూపిస్తారు కదా, ఇవన్నీ సెట్సే అనమాట, మూవీ సెట్ అనమాట. అండ్ దీని పైన రామానాయుడు హీల్ పైన నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు, బీచ్ వ్యూ మాత్రము నాకైతే ఎంత బాగా నచ్చిందో. అండ్ ఇది పోలీస్ స్టేషన్ అనమాట, మనకి డూప్లికేట్ పోలీస్ స్టేషన్ అని చెప్పొచ్చు దీన్ని. ఇంకా లిటరల్లీ చూసారా ఎలా ఉందో అసలు, నాకైతే భలే నవ్వొచ్చింది దీన్ని చూసినప్పుడు. అండ్ ఇది మనకి మూవీస్లో షూటింగ్స్లో చూపిస్తారు కదా ఆ పోలీస్ స్టేషన్ అనమాట. భలే అంతా డూప్లికేట్, ఇంకా మొత్తం లోపల మనకి ఆ సెల్స్ కానివ్వండి అవన్నీ అసలు భలే నవ్వొచ్చింది నాకు. ఆ సెట్టింగ్స్ అవన్నీ ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. ఇది మనకి సీరియల్స్ ఎట్లా ఉంటాయి కదా, హోమ్స్ ఇలా చూపిస్తారు పల్లెటూరు ఇల్లు కింద, ఇది కూడా మొత్తం సెట్టే అనమాట. అండ్ ఏం ఉండదు అసలు, బ్యాక్ డోర్ ఏదో లుకింగ్కి మాత్రం చూపించినట్టు సెట్ చేశారు దీన్ని అంతే. అండ్ నేను ఇక్కడ మొత్తం అన్నీ చూసేసాను, మొత్తం ఆ డోర్స్ ఇవన్నీ తెగదీస్తాను అనమాట. అండ్ ఇక్కడ మనకి రామానాయుడు గారిది ఎస్పీ అని చెప్పి మొత్తం వాళ్ళ అచీవ్మెంట్స్, వెంకటేష్ గారిది వీళ్ళందరివి మనకి ఇక్కడ స్టూడియో కింద మొత్తం వాళ్ళ ఏమేమి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ అవార్డ్స్ ఇవన్నీ మనకి ఇక్కడ లోపల ఉంటాయి అనమాట. నేను ఇంక లోపలికి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది, తిరగడానికి లేట్ అవుతుందేమో అనిపించింది. అండ్ మెయిన్లీ మనకి బ్యాక్ సైడ్ బంగ్లా చూసారా అది ఎంత ఉందో, దాని లోపల చూస్తే లిటరల్లీ నవ్వొస్తుంది అనమాట. అసలు ఏం ఉండదు దాని లోపల. అండ్ అది ఓన్లీ పైకి మాత్రమే సెట్ కింద వేసారు, లైక్ ఒక గూడాన్ లాగా ఉండేటట్టు మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది, ఏం ఉండదు ఈ లోపల, ఒక గూడంలా ఉంటుంది అనమాట. మనం బియ్యం బస్తాల్లో వేసేలా ఉంది చూడండి. బయట ఏమో ఇలా ఉంది, లోపలంతా ఒక గూడంలా మనకి ఏం కనిపించదు అసలు లోపల. నాకైతే భలే నవ్వొచ్చింది అది, లైక్ ఒక గూడంలా బియ్యం బస్తాలు వేసుకునే గూడంలా కనిపించింది అది. తర్వాత ఇంకా అక్కడే ప్లేసెస్ ఉంటే మంచిగా ఫొటోస్ ఇట్లా తీసుకున్నాము. అండ్ చాలా బాగుంది అనమాట. అండ్ క్లైమేట్ కూడా బాగా ఉంది ఆ రోజు, కూల్గా, మరీ కూల్గా లేదు, అలాంటి మరీ హాట్గా అలా ఏం అనిపించలేదు. క్లైమేట్ కూడా చాలా బాగా సెట్ అయింది మాకు ఆ రోజు. సో ఇంకా అలానే ఇంకా అక్కడ తిందాం అనుకున్నాం, కానీ మాకు ఆటో పర్సన్ ఏం చెప్పాడంటే రిషికొండ దగ్గర బాగుంటుంది ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చాడు. లిటరల్లీ ఏంటంటే ఆటో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఎక్కడైతే మనం ఆటో మాట్లాడుకుంటాం కదా డే అంతా మనతోనే ఉండడం కోసం, సో వాళ్ళకి ఫుడ్ కూడా మనమే ఇప్పించాలన్నమాట. సో వాళ్ళకి నచ్చిన ప్లేస్ దగ్గర మనల్ని తీసుకెళ్తారు అనమాట, మనకి నచ్చిన ప్లేస్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళరు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో అదంతా మనమే పే చేస్తామని చెప్పి. ఇంకా ఫుడ్ అయితే తినేసాము, తక్కువలోనే తీసుకున్నాం, ఎందుకంటే ఏం తినాలనిపించలేదు ఆ రోజు. ఇంకా బీచ్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట బీచ్ దగ్గరికి. రిషికొండ బీచ్ అయితే ఎంత బాగుందో అసలు, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు ఆ రోజు మాత్రము. అండ్ అలలు కూడా చాలా గట్టిగా వచ్చాయి ఆ రోజు. అండ్ క్లైమేట్ కూల్గా ఉండడం, కొంచెం వర్షం వచ్చే వెదర్లో ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది అసలు. అండ్ మేము ఇంకా అక్కడ మొత్తం ఫ్రెష్ అయిపోయాము, ఫుల్ తడిచిపోయాము. ఇంకా అదే బట్టలతోటి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఆ వేరే ప్లేస్ ఏం ఎక్స్ప్లోర్ చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.